మొందా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. గోదావరి జిల్లాలపై ప్రభావం స్వల్పంగానే ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అటు ఉత్తరాంధ్రలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. మొందా తుఫాన్ ధాటికి ఉమ్మడి ప్రకాశం జిల్లా అతలాకుతలమైంది. ఒంగోలు నగరాన్ని వర్షం ముంచెత్తింది. ప్రధాన రహదారులు మొత్తం జలమయం కాగా శివారు కాలనీలు నీట మునిగాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. కొత్తపట్నం వెళ్లే రహదారిలో ఉన్న కొప్పోల్ రోడ్, రాజీవ్ స్వగృహ కాలనీ, జర్నలిస్ట్ కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరింది. శివారు ప్రాంతాల్లో ఉన్న కార్, బైక్ షోరూంలు నీట మునిగాయి. మంగమ్మ కళాశాల సమీపంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో విషసర్పాలు రోడ్లపై కొట్టుకొచ్చాయి. వెంకటేశ్వర కాలనీ ప్రాంతంలోకి పేర్నమిట్ట చెరువు కట్ట తెగి నీళ్లొచ్చి పడడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 3 అడుగుల మేర నీరొచ్చి చేరడంతో స్థానికులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. పేర్నమిట్ట వైపు చెరువు కట్ట తెగడంతో కర్నూలు రోడ్డు వైపుకు భారీగా నీళ్లొచ్చాయి. పోలీసులు డివైడర్లను పగలగొట్టి నీళ్లను మళ్లించారు. నంద్యాల జిల్లాపైన మోందా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో కుందు నది, మద్దిలేరు, పాలేరు, శ్యామ కాలువలకు వరద నీరు భారీగా వస్తోంది. దాంతో నంద్యాల పట్టణానికి ముప్పు పొంచి ఉంది. పట్టణంలోని అరుంధతి నగర్ ప్రాంతంలో మద్దిలేరు వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. గంటకు నీటి ప్రవాహం పెరిగిపోతూ ఉండడంతో కాలనీని ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. శ్యామ కాలువ ఉధృతికి ప్రథమ నంది ఆలయం మునిగిపోయింది.